హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నా. అది ఏంటి అంటే, రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం వచ్చాడు. మీరు రామచంద్ర యాదవ్ గారు పెట్టిన పోస్టులకి బీసీలే తప్పు కామెంట్లు పెడుతున్నారు, కరెక్ట్ అంటారా మీరు? మనం రాజ్యాధికారాన్ని తెచ్చుకోవడానికి మన దగ్గర దమ్ము లేదు. ఒక ఎవడో వేరే కులాల వాళ్ళు వచ్చి రామచంద్ర యాదవ్ గారికి కామెంట్లు పెడుతున్నాడంటే అర్థం ఉంది. ఒక బీసీకి సంఘాలకు సంబంధించిన బీసీలే రామచంద్ర యాదవ్ గారికి కామెంట్లు పెడుతున్నారు అని అంటే అసలు చాలా స్పందనగా ఉంది అది. దాన్ని ఎలా వర్ణించాలో వీళ్ళకి తెలివి ఎక్కడుందో, మోకాళ్ళలో ఉందా లేకపోతే అరికాళ్ళలో ఉందా, ఎక్కడుందో కూడా అర్థం కావట్లా. అదే మీరు ఇతర కులాల వాళ్ళకి పెట్టండి ఇదే కామెంటు, తిట్టండి, ఊరుకుంటారా మిమ్మల్ని? ఏంటి మీకు మీ తెలివి ఏమవుతుంది? తెలివి తీసుకెళ్ళి గంగలో కలుపుతున్నారా ఎక్కడన్నా? మన కోసం వచ్చి కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ విషయం మీకు తెలుసా? ఎవరికన్నా కష్టం వస్తే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, తెలుసా మీకు? ఈ రోజున బీసీల జోలికి రావటానికి కొంతమంది భయపడుతున్నారు. ఆ విషయం మీకు తెలుసా? మన సపోర్ట్ని మనం నాశనం చేసుకోకూడదు. మనకున్న సపోర్ట్ని మనం నిలబెట్టుకోవాలి. మనకున్న సపోర్ట్ని మనకు ఆధారంగా చూసుకోవాలి. అంతేగాని అలాంటి కామెంట్లు పెట్టిన ఎదవల్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? అలాంటి ఎదవల్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు మీరు? ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ అని కూడా నేను మీకు చెప్పలేకపోతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, రామచంద్ర యాదవ్ గారు మన కోసం వచ్చారు. 100 కోట్లు ఈ రోజుకి ఖర్చు పెట్టారు, తన సొంత డబ్బు. ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఫండ్ కూడా తీసుకోలేదు ఈ రోజుకి. ఆ విషయం మీకు తెలుసా? తన కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. ఎవడైనా సరే రామచంద్ర యాదవ్ గారి మీద పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టారా మీ తోలు తీస్తా నేను. అర్థమవుతుందా? ఎందుకు ఆయన మీద కామెంట్లు పెడుతున్నారు? మంచి చేస్తున్నాడనా? మీకు గుచ్చుకుంటున్నాయా? అంటే ఈరోజు ఇన్నాళ్ళ వరకు బీసీలకి ఎవరో సపోర్ట్ లేరు, ఈ రోజున బీసీలకి ఏదన్నా జరుగుతుంది అని అంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడని చెప్పేసి మీకు మండుతుందా? అందుకని చెప్పి ఆయన కామెంట్లు పెడుతున్నారా? పవన్ కళ్యాణ్ రామచంద్ర యాదవ్ గారికి సీట్ ఇచ్చాడు, కృతజ్ఞత లేదని అడుగుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఊరికే ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ కనుక్కోండి ఎలా ఇచ్చాడు. మాటలు జాగ్రత్తగా రానివ్వండి ఎవరైనా సరే. రామచంద్ర యాదవ్ గారిని అనే అర్హత ఎవరికి లేదు. ఆయన బీసీల కోసం సొంత డబ్బుతో వచ్చి ఈ రోజున బీసీలను కాపాడుతున్నాడు. మొన్న అక్కడ శవాన్ని ఆపేసిన చాట అవనివ్వండి, మొన్న అక్కడ రథం ఆపేసిన చాట అవనివ్వండి, అక్కడ ఆశ్రమం కూల్చేసిన చాట అవనివ్వండి, మన తాజు వాటల గురించి ఆయన చేసిన పోరాటం అవనివ్వండి, ఇంకా ఎంతోమంది బీసీ నాయకులకి ఏ కష్టం వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళే ఒకే ఒక్క నాయకుడు రామచంద్ర యాదవ్ గారు. అలాంటి ఆయన్ని మీరు అగౌరవపరచొద్దు. మీకు చేత కాకపోతే ఉండండి, అంతేగాని తప్పుడు కామెంట్లు బీసీలనే రెచ్చగొడతారు. తెలుసా? కులాల వాళ్ళు, ఆ పార్టీల వాళ్ళు తెలుగుదేశంలో ఉన్న బీసీని, వైసీపీలో ఉన్న బీసీని, లేదా జనసేనలో ఉన్న బీసీని, ముగ్గురు బీసీలని కలిపి కొట్టుకుని చచ్చేలాగా చేస్తారు. అంటే నేను తెలుగుదేశం అని ఈ బీసీ, వైసీపీ అని ఆ బీసీ, జనసేన అని ఆ బీసీ, మన బీసీలనే కొట్టుకునేలాగా చిత్రీకరిస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు, మనల్ని నీధిలోకి లాగుతారు, మన తండ్రికి కడుపు కోతకి అయ్యేలాగా సృష్టిస్తారు. వైసీపీ పరిపాలనలో ఎంతమంది చనిపోయారు బీసీ కుర్రోళ్ళు? అమర్నాథ్ని కాల్ చేస్తే ఈ రోజు వరకు అమర్నాథ్కి న్యాయం జరిగిందా? ఇంటి ముందు తీసుకెళ్ళి పడేశారు అమర్నాథ్ని. అది కాల్చినోడు కూడా రెడ్డి కులస్తుడు. వాడిని ఏమన్నా చేయగలిగామా మనం? లేదు కదా. ఎవరన్నా ప్రశ్నిస్తుంటే వాళ్ళకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి తెలుసా? నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి తెలుసా? నన్ను బెదిరిస్తున్నారు. ఆ విషయం మీకు తెలుసా? అయినా నేను ఏమన్నా మాట్లాడతాం ఆపుతున్నానా? పిరికిదానిలాగా ఇంట్లో కూర్చుంటున్నానా? పోనీ ఎప్పటికైనా పోయే ప్రాణాలే. ప్లీజ్ అర్థం చేసుకోండి. 77 సంవత్సరాల తర్వాత వచ్చాడు ఒక బీసీ నాయకుడు. అలాంటి బీసీ నాయకుడిని మనం సపోర్ట్ చేసుకుని కాపాడుకోవాలి తప్ప అతన్ని ఇలాగా
10 మంది తిడుతుంటే మన వినోదం చూసినట్టు చూడకూడదు. ఆయన మన కోసం కష్టపడుతున్నారు. ఆయనకి ఏం తక్కువ, కాలు మీద కాలేసుకుని బతకొచ్చు. ఆయన బిడ్డలు వాళ్ళ తరతరాలు కూర్చుని తినేంత ఆస్తి సంపాదించాడు ఆయన. ఇంకేంటి ఆయనకి మన కోసం ఎందుకు రావాలి? బుర్ర పెట్టి ఆలోచించండి. మోకాళ్ళలోంచి బుర్ర తీసి మైండ్లో పెట్టుకోండి, మెదడులో పెట్టుకోండి. ఎవడైనా ఆయన అన్నప్పుడు తిరిగి సమాధానం చెప్పండి. అంతేగాని చేతకానోళ్ళలాగా కూర్చోకండి. మన కొంతమంది బీసీ నాయకులు ఉన్నారులే, బీసీవై పార్టీలో కొంతమంది చేరారు. వీడియోలకు ఫోజులిస్తారు, ఫోటోలకు ఫోజులిస్తారు. స్టేజీ అంతా నాదే, నేను పెద్ద తోపుని అని చెప్పేసి స్టేజీని పట్టుకుని ఏలాడతారు. అంతేగాని ఏదన్నా ఒక సమస్య వస్తే మాత్రం కనిపించరు. ఎక్కడ వాళ్ళ పోస్ట్ ఏమన్నా వస్తుందేమో అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. ఒక పోస్ట్ కూడా కనిపించదు. మనం లబోలోబో అని చెప్పేసి మనం పోరాడుతాం తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఏం రాదు. ఆయన ఇచ్చే డబ్బు కావాలి, ఆయన ఇచ్చే స్టేటస్ కావాలి, కానీ ఆయన కష్టం వచ్చినప్పుడు మాత్రం కనిపించరు. అలాంటి వాళ్ళకి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం కష్టపడుతున్నాం, వాళ్ళు కష్టపడినట్టు నటిస్తున్నారు డబ్బుల కోసం. ఉప్పు అని ఊసినా వాళ్ళు తుడుచుకెళ్ళిపోతారు, కానీ ఉప్పు అని ఊస్తే నేను మొహం పగల కొడతా. నేను తుడుచుకెళ్ళిపోయే రకాన్ని కాదు, నేను డబ్బుల కోసం రాలా. ఓకే, రామచంద్ర యాదవ్ గారిని ఎవడైనా ఏమన్నా అంటే మాత్రం బాగోదు బాగోదు బాగోదు. మీరు కూడా ఖండించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, నాగమణి యాదవ్.